నమస్తే రాజు గారు. నమస్తే అండి. సో శ్రావణ మాసం మొదలైపోయింది. ఇంకా శుక్రవారాలు మంగళవారాలు అందరూ కూడా పూజల్లో బిజీగా ఉంటారు. సో మరి మన సెట్ కూడా ఈ రోజు ఫుల్ ట్రెడిషనల్ గా రెడీ. మరి మీరు రెడీయా మంచి వెరైటీస్ చేయడానికి? నేను రెడీ అండి. సో మరి గుమగుమలు ఏం వెరైటీ చూపిస్తున్నారు? వంకాయ కాంబినేషన్ లో చూపిస్తున్నాను. కొంచెం ఈజీగా చేసుకునే డిష్ ఇది కూడా. ఓకే. సో వంకాయ నువ్వుల వేపుడు అండి. వంకాయ నువ్వుల వేపుడు. అవునండి. ఓకే ఓకే మరి వంకాయ నువ్వుల వేపుడు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వంకాయ నువ్వుల వేపుడు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, నువ్వులు 1/2 కప్పు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 3. వంకాయ నువ్వుల వేపుడు కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. మరి ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. రాజుగారు మొదలు పెడదామా? ఓకేనండి. సో నువ్వుల వేపుడు అనుకున్నాం కదా. సో నువ్వుల్ని ఇక్కడ నేను 2 రకాలుగా వాడుతున్నానండి. సో నువ్వులు కొన్ని వేయించిన నువ్వులు వేస్తున్నాను, కొద్దిగా నువ్వుల పొడి కూడా యాడ్ చేస్తున్నాను. సో ముందుగా మనం నువ్వులు వేయించుకుందాం. సో ఇక్కడ వంకాయలు మనం ఏ రకమైన వాడుకోవచ్చు అండి. తెల్ల వంకాయలు కానీ, పొడుగు యాటి కానీ, ఇలా నల్ల కలరీ కానీ ఏదైనా వాడుకోవచ్చు. అన్నిటితో కూడా బాగానే వస్తుంది. సో మెయిన్ గా ఏంటంటే మనకు దీంట్లో ఈ నువ్వుల ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. ఇది కొంచెం వాటికి కోటింగ్ లా వస్తుంది కదా వంకాయ ముక్కలకి కొంచెం పొడి వేసింది, కొంచెం కోటింగ్ లా వస్తుంది. అక్కడక్కడ మనకు పప్పులు కూడా వేస్తాం కదా. సో అవి కూడా మధ్య మధ్యలో తగులుతూ బాగుంటాయి. సో మనం ఈ వేయించుకున్న వాటిలోనే కొన్ని పక్కన పెట్టేసి కొన్ని పొడి చేసుకుంటాం. ఓకే, చిటపట్లు ఆడుతున్నాయి కదా. సో వీటిని కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకుని సో వీటిని కొంచెం మిక్సీ పట్టేసి పొడి రెడీ చేసుకోవాలి. ఓకే. ఓకే, సో ఇలా పొడి రెడీ చేసుకోవాలి. సో ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. సో సరిపడా ఆయిల్ అండి. ఈ వంకాయతో మనం అంటే ఏదైనా కూడా సింపుల్ వంటలు చేసుకున్నా చాలా టేస్టీగా అనిపిస్తాయి. వంకాయకు ఉన్న ఆ రుచి అలాంటిది. సో నార్మల్ ఫ్రై ఏమీ లేకుండా జస్ట్ పోపు పెట్టి వంకాయ వేయించుకున్నా కూడా సూపర్ గా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ పప్పులో అది పోపు వేస్తున్నాను. సో ఏదైనా ఒక డిఫరెంట్ వెరైటీ ట్రై చేయాలన్నప్పుడు మనం ముందు వంకాయతో ట్రై చేస్తే బెటర్ ఏమో. సో మెయిన్ ఏంటంటే కొంచెం కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా వంకాయతో మొదలు పెట్టేస్తే కాన్ఫిడెన్స్ కూడా వచ్చేసింది అన్న ధీమా వచ్చేస్తుంది. ఓకే, సో కొంచెం పోపు దోరగా వేగుతున్నప్పుడే పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు అండి. సో దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు, అలాగే సరిపడా ఉప్పు, కొద్దిగా కారం. సో నువ్వుల కాంబినేషన్లో తీసుకుంటాం కాబట్టి కొంచెం కారం తక్కువగా ఉంటేనే బాగుంటుంది. సో కొంచెం పసుపు అండి. సో మూత పెట్టేసి ఈ కొంచెం ముక్కలు మగ్గిచ్చేస్తే మనకు ఆల్మోస్ట్ డిష్ ఎండింగ్ వచ్చినట్టు. ఓకే రాజు గారు. ఓకే అండి, మరి ఇక్కడ ముక్కలు మగ్గుతూ ఉంటే ఈలోగా మనం ఫాస్ట్ గా ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. లిప్స్టిక్ వేసుకుంటే పెదవులు ఎరుపు రంగులో ఉంటాయి, కానీ సహజ సిద్ధంగానే లిప్స్టిక్ వేసుకున్నా వేసుకోకపోయినా పెదవులు ఎరుపు రంగులోనే ఉండాలి అంటే ఈ చిట్కా ఫాలో అవ్వండి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కొద్దిగా కొత్తిమీర రసాన్ని పెదవులపై మృదువుగా మర్దన చేసి పడుకున్నట్లయితే, ఉదయం లేచిన తర్వాత వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే లిప్స్ క్రమేపీ ఎరుపు రంగులోకి మారుతాయి. ఓకే, మరి చిట్కా చూసేస్తారు కదా. వంకాయ ముక్కలు కూడా ఆల్మోస్ట్ మగ్గిపోయాయండి. సూపర్. సో దీంట్లో కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే మనం ముందుగా వేయించి పొడి కొట్టి వేసుకున్న నువ్వుల పొడి,
సో ప్లెయిన్ నువ్వుల పొడి కాబట్టి కొంచెం కూరకు సరిపడా వేసుకుంటే బాగుంటుందేమో కదా, మరి ఎక్కువైనా కూడా మళ్ళీ ఎక్కువ ఆ నువ్వులు ఇదే తెలుస్తూ ఉంటుంది. సో ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకుని, సో ఇలా తక్కువ టైంలో అయిపోయి అంటే పండుగల టైంలో మనం పెట్టేసుకుంటే కొంచెం ఈజీగా తక్కువ టైంలో మనకు వర్క్ అయిపోతుంది. ఎందుకంటే అందరూ చాలా బిజీగా ఉంటారు కదా లేడీస్ ఈ శుక్రవారాలు ఈ టైంలో. సో ఇవి ఎండింగ్ లో మనం యాడ్ చేసుకుంటామండి నువ్వులు. అలాగే కొద్దిగా కొత్తిమీర. స్టవ్ ఆపేసేసి ఒకసారి బాగా కలిపేసి వంకాయ నువ్వుల వేపుడు రెడీ. ఓకే, మరి వేడి వేడిగా వంకాయ నువ్వుల వేపుడు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వంకాయ నువ్వుల వేపుడు తయారు చేసే విధానం. ఒక పాన్ లో నువ్వులు వేసి వేయించాలి. వీటిలో కొన్నింటిని పక్క నుంచి మిగతావి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత జీలకర్ర పొడి, నువ్వుల పొడి, వేయించిన నువ్వులు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయ నువ్వుల వేపుడు రెడీ. ఓకే అండి, మరి వేపుడు తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూడండి. ఓకే, స్మెల్ చాలా బాగా వస్తుంది. మసాలా పొడిలా కాకుండా ఓన్లీ జస్ట్ మనం ఆ నువ్వుల పొడి వేసేసుకున్నా టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది. కొంచెం అంటే ఉప్పు, కారం, ధనియాల పొడి ఇవన్నీ యాడ్ చేసాం. జీలకర్ర పొడి యాడ్ చేసాం. అండ్ పోపు నైస్. కొంచెం మీరు అన్నట్టు ఆ ఫ్లేవర్స్ తో ఎండుమిర్చి ఇలా వేసినా కూడా బాగానే ఉంటుంది, లేదా ఇట్లా ప్లెయిన్ గా తీసుకున్నా బాగుంటుంది. ఇది రైస్ లో కలుపుకో అంటే ఎక్కువ డ్రైగా కూడా లేదు కాబట్టి అన్నం లాంటి వాటిలో కలుపుకోవడానికి కూడా మనకి బాగుంది. మనం కొంచెం పొడి రూపంలో వేసాం కదా నువ్వులు, సో అది మనకు సపోర్ట్ చేస్తుంది. బాగుంది రాజు గారు, టేస్టీగా. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, నువ్వులు అంటే అక్కడక్కడ తగులుతూ అండ్ ఆ నువ్వుల పొడి ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తోంది. సో ఒక రకంగా హెల్దీ డిష్ ఇది కూడా మనకి. సో మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఒక గ్లాస్ బియ్యం తీసుకుని అందులో కొన్ని కర్పూరం బిళ్ళలు వేసుకుని బాగా మిక్సీ పట్టేసి పౌడర్ లాగా చేసుకుని ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకుని పేస్ట్ లాగా తయారు చేసుకుని ముఖానికి మెడకి ప్యాక్ లాగా వేసుకుని ఒక 15-20 మినిట్స్ వరకు అలాగే ఉంచుకుని దాని తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి ఒక 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే చర్మం బాగా కాంతివంతంగా ఆరోగ్యంగా తయారవుతుంది. పాదాల పగుళ్ళ గురించి మనం ఎన్నో రకాల చిట్కాలు చెప్పుకుంటూనే ఉన్నాం కదా, వేటికవే సరికొత్తగా ఉంటాయి. ఈ చిట్కా కూడా కొత్తది, ఫాలో అవ్వండి. పాదాలకు రెగ్యులర్ గా సాక్స్ వేసుకోవడం మంచిదే. అలాగే పెట్రోలియం జెల్లీ కానీ వ్యాజ్లిన్ కానీ పాదాలకి మృదువుగా మర్దన చేసుకుని ఒక 1/2 అవర్ పాటు అలాగే ఉంచేసుకుని దాని తర్వాత శుభ్రంగా ప్యూమిక్ స్టోన్తో రుద్దుకుని గోరువెచ్చటి నీళ్లతో కనుక కడుక్కుంటూ ఉన్నట్లయితే పాదాలకు పట్టిన మురికంతా పోవడమే కాకుండా పగుళ్ళు కూడా క్రమేపీ తగ్గుతాయి. ఒక్కోసారి ఆగకుండా వెక్కిళ్ళు వస్తూనే ఉంటాయి. ఇలాంటప్పుడు పాలలో కొద్దిగా చందనం కలుపుకుని ఆ పాలను కనుక తాగుతూ ఉన్నట్లయితే వెక్కిళ్ళ నుంచి త్వరగా ఉపశమనం దొరుకుతుంది. వర్షాకాలంలో జలుబు, దగ్గు, జ్వరం ఇలాంటివి చాలా సహజంగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మరొకసారి జ్వరం తీవ్రత బాగా ఎక్కువగా ఉండి మందులు వాడుతున్నా కూడా తగ్గకుండా ఇంకా కాస్త వేడి టెంపరేచర్ అలాగే ఉంటూ ఉన్నట్లయితే ఈ చిట్కా ఫాలో అవ్వండి. కొద్దిగా చందనాన్ని అరగదీసి అందులో పచ్చకర్పూరం వేసుకుని బాగా మిక్స్ చేసుకుని నుదుటి మీద పట్టీలాగా వేసుకున్నట్లయితే జ్వరం తీవ్రత తగ్గుతుంది. అలాగే జ్వరం నుంచి తొందరగా ఉపశమనం కూడా దొరుకుతుంది. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. లిప్స్టిక్ వేసుకుంటే పెదవులు ఎరుపు రంగులో ఉంటాయి, కానీ సహజ సిద్ధంగానే లిప్స్టిక్ వేసుకున్నా వేసుకోకపోయినా పెదవులు ఎరుపు రంగులోనే ఉండాలి అంటే ఈ చిట్కా ఫాలో అవ్వండి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కొద్దిగా కొత్తిమీర రసాన్ని పెదవులపై మృదువుగా మర్దన చేసి పడుకున్నట్లయితే ఉదయం లేచిన తర్వాత వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే లిప్స్ క్రమేపీ ఎరుపు రంగులోకి మారుతాయి.